నిన్న వీళ్ళు మీ డాడీకి ఫోన్ చేద్దామన్నారు మేఘన ఉందా లేదా అని చెప్పేసి, కానీ ఎందుకు పేరెంట్స్ దగ్గరికి వెళ్తే బాగుండదు కదా అని ఒక విషయంతో ఆపిన. మీ మమ్మీ పేరు కవితనా ఏమో ఉంది, కవితనా రాజేశ్వర్ మీ డాడీ పేరు. రాజేశ్వర్ డాడీ పేరు. ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు అందుకే ఉన్నాయి బాయ్. నువ్వు వచ్చి కలిసి వెళ్ళిపోతే అయిపోతుంది బ్రో. బాయ్ ఒకటే చెప్తున్నా బాయ్, వచ్చి నువ్వు ఆ పిల్ల ముందలన్నా ఫస్ట్ వాడిని కలు, నువ్వు వాడిని తిట్టినావు కాబట్టి వాడిని కలు, సారీ చెప్పేసి పిల్ల ముందర సారీ చెప్పేసి కామ్గా ఉంటే అయిపోతుంది కథ మొదలేద్దాం. కథ వేరే అవుతుంది. నువ్వు కాలేజ్ కి రాను, ఈడ రాను, ఆడ రాను అంటే నువ్వు ఏడున్నావు, ఆడొచ్చి మాట్లాడతాం మేము. నువ్వు సారీ చెప్పిన తర్వాత ఒకవేళ నీ పైన చేతి లేపిండా నీ ఇష్టం రా బై, పోయి ప్రిన్సిపాల్ కి చెప్పుకుంటావా, మా హెచ్ఓడికి చెప్పుకుంటావా, చెప్పుకోపోయి ఐడి కార్డులు నీ చేతిలో పెడతా, నీతో కలిసే ముందు మా ఐడి కార్డు నీ చేతిలో పెడతా, సరేనా? ప్రిన్సిపల్ ఏం చేస్తారు బ్రో? మీరు సస్పెండ్ చేస్తాడు రా భయ్. మా ప్రిన్సిపాల్ గురించి నీకు తెలియదు. మా కాలేజ్ లా గొడవలు ఎంత మంది బౌన్సర్స్ ఉంటారు తెలుసా మా కాలేజ్ లా? గొడవలు జరగవు బాయ్, నీకు చెప్తున్నాం కదా, నువ్వు వచ్చి సారీ చెప్పిపో. ఎంతసేపు మాట్లాడి వేస్ట్ అంతా మంచి చెప్తున్నాడు బాయ్. నీ గురించి మొత్తం తెలుసుకున్నా బాయ్, నువ్వు ఏం బలిచినోనివి కావు, బయటవి కావు, నువ్వు చాలా డీసెంట్ అని చెప్పారు. కానీ ఇట్లాంటి పని చేస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ జస్ట్ మాట్లాడు నువ్వు వచ్చి, అంతే. నీకు కొట్టని చెప్తున్నాగా, నీ గురించి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నా. నువ్వు జస్ట్ వచ్చి సారీ చెప్పి వెళ్ళిపో. నాకు కొట్టాలని లేదు, బలిచినోడు అయితే నేను కొట్టేటోని కాదు బ్రో. ఇద్దరే మాట్లాడానికి ఎవ్వరు రాడు, ఎవ్వడు కొట్టాడు, ఏం మాటలు వస్తే నాకు చెప్పు. ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. కాబట్టి ఎవరు చెప్పలేదు అమ్మాయి విషయం అది బయటికి పోలే, జస్ట్ నీ ఫ్రెండ్స్ కి నువ్వు వస్తలేవని నీ ఫ్రెండ్స్ లా దాకెళ్ళింది. ఫస్ట్ డేనే నువ్వు వస్తే ఆ మ్యాటర్ క్లియర్ అయిపోయింది. నువ్వు వస్తలేవని ఆ నెంబర్ పోలీసు వాళ్ళకి వేయడం వల్ల అది వాళ్ళు ఫైన్ చేసి ఇచ్చిర్రు, అంతే. ఇంకా బ్రో మనం మాట్లాడుకోవాలంటే నువ్వు కాలేజ్కి వస్తలేవు. నిన్న 10 కాదు 20 సార్లు ఫోన్ చేస్తే నిన్న లేపుతలేవు నువ్వు. ఇప్పుడు వస్తున్నావా లేదా ఈరోజు? అది కథ. నువ్వు బ్రో వస్తున్నావా ఈరోజు? చెప్పండి. నువ్వు వాట్సాప్ మెసేజ్ చేసినావు, దాంతో వాట్సాప్ రిమూవ్ చేసినావు బ్రో, అది తప్పేసి. దాని వల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ఆ నంబర్ మా తెలిసిన వాళ్ళకి. మీ ఇంటి గప్పుడు అయిపోతుండే అది. బ్రో ఈరోజు వస్తున్నావా లేదా? వచ్చి మాట్లాడి వెళ్ళిపో బ్రో, వస్తున్నావా లేదా? మాట్లాడి వెళ్ళిపో బ్రో, అంతే. ఇగో లేకపోతే మేము వస్తాం ఈ రోజు, రేపు బక్రీద్, మళ్ళీ ఎవ్వరు ఉండరు, మళ్ళీ ఎల్లుండి ఉంటారు. నేను ఒక పని చేయ, నీకు అర్థమైతలేదు. మన సిఆర్టీ క్లాస్ నుంచి బయటికి వెళ్ళకు, సిఆర్టీ రూమ్ లోనే మాట్లాడదాం. మేడం ఉంటది కదా ముందల, కొట్టానికే రాదు. బ్రో కాలేజ్ ఎవరు రేరు బ్రో, కాలేజ్ మాకు స్టార్ట్ కాలేదు. సిఆర్టీ కాదు, అది సిఆర్టీ వాళ్ళే ఉంటారు. మాకు కాలేజ్ అంతే స్టార్ట్ కాలేదు బ్రో. రాహుల్ బ్రో ఈ ఎక్కువసేపు అవుతుంది కానీ నువ్వు ఈ రోజు వస్తున్నావా లేదా? ఒకటే మాట చెప్పు. ఇగో పెద్ద ఇష్యూ చేయమని ఒకటే మాట చెప్పిన నేను. ఇష్యూ చేయము, వచ్చి మాట్లాడే వెళ్ళిపో, అంతే. వచ్చి మాట్లాడే వెళ్ళిపో. ఇగో చెప్తున్నా, మాట్లాడిపో. చేయలు చెప్పారు బ్రో, నువ్వు చెప్తున్నా కదా బ్రో. ఒక్క నిమిషం, ఒకటే మాట చెప్తా. నేనైతే బ్రో అతన్ని అనలే, అమ్మ తోడు నేను నన్నే అనుకున్నా. మీరు ఒకసారి మొత్తం వాట్సాప్ లేక వెళ్ళి మొత్తం స్టార్ట్ చదవండి. సరే, అదే అన్నే చూద్దాం సరేనా? అది అది అన్నే చూద్దాం అది అట్లనే. మీరు ఒకసారి ఆ సిస్టర్ కు ఆయనకి ఫోన్ ఇస్తే నేను సారీ చెప్తా. ఫోన్ కాదు లైవ్ లో చెప్పాలి, వద్దు. కానీ ఈ అడ్రస్ ఎవరు చెప్పు ఒకసారి, ఈ అడ్రస్ ఎవరు చెప్పు. హౌస్ నెంబర్ 19-33 కొరుట్ల మండల్, ఐలాపూర్ స్కూల్. ఎవరిది మీ ఇల్లు అడ్రస్ ఏనా? 19-33. సరే కానీ నువ్వైతే ఈరోజు కాలేజ్ ఏం జరగదు కానీ కాలేజ్ ఈరోజు రా. కొడితే నువ్వు చూసుకో అప్పుడు. కానీ మాట ఇచ్చిన బ్రో. సరే నిన్న ఫోన్ లిఫ్ట్ చేయలే, తప్పైందని అంటున్నావు. ఇక ఈ రోజు ఒప్పుకున్నావు కదా. ఇన్ని రోజులు మేము ఫోన్ కాల్ చేసినాం, మేము కనుక్కున్నాము, ఎట్లనో చేసి కనుక్కున్నాం. ఇక అయ్యింది ఏదో అయ్యింది. నేను నీకు జస్ట్ కొట్టాము చేయము, వచ్చి సారీ చెప్పి వెళ్ళిపో. ఎవరి ముందర చెప్తా అంటే ఆడనే కలువు. మేమేం గొడవ చేయం, ఏం చేయం. మా కాలేజీలో ఫుల్ స్ట్రిక్ట్ ఉంటది కానీ బాయ్ నువ్వు వచ్చేటప్పుడు మీ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, ఎట్లయినా ఆకాశ్, రాజేష్, శివ అందరు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకోరా. 10 మందిని ఇంకా తీసుకోరా. ఆడ ఎవ్వరా, నేను శివగాడు వీడు ముగ్గురం వస్తాం. ఆ పిల్లకి పిలుస్తాను, ఆ పిల్లకి వానికి సారీ, వాని బాయ్ ఫ్రెండ్ కి ఇద్దరికి సారీ చెప్పి వెళ్ళిపో, అంతే. మేము ముగ్గురమే వస్తాం, నువ్వు 10 మందికి తీసుకోరా, ముగ్గురమే వస్తాం. అంత డేర్గా నేమ్ చెప్పినావు, నేమ్ తెలుసు అనుకున్నావా బ్రో?
నేమ్ అంటే డేర్ గా నేమ్ చెప్పినావు బ్రో, మరి నేమ్ చెప్పినావు, నీ ఫోన్ ఎందుకు మళ్ళీ తీసేసినావు? అరే సిద్ధు ఆ? అంతా కాదురా బై, బ్రో కాలేజ్ ఒక్క నిమిషం, డేర్ గా నేమ్ చెప్పినోడిని ఉత్తనే చెప్తారా ఎవరైనా? మీరే ఆలోచించండి. అవు బై, ఉట్టిగా అదే చెప్పలే, నేమ్ నువ్వు మంచి పని చెప్పినావు చేసినావు, బాయ్, ఉట్టిగా చెప్పలే. మరి అప్పుడు ఫోన్ ఎందుకు ఉట్టిగా ఫోన్ ఎందుకు అదే చేస్తలే? అదే అదే డేర్ బ్రో, ఉండాలి కదా ఆమె కాస్ట్ దాకా. బాయ్ ఆమె అటెన్షన్ ఇవ్వండి, ఎవడైనా నేమ్ చెప్తారా నేను చెప్పండి. బాయ్ బాయ్ సరే బాయ్, నువ్వు దా అని చెప్తున్నా కదా, నువ్వు దా. నేను అదే అంటున్నా, టెన్షన్ ఏం అన్నారు. ఆమె అదే అటెన్షన్ అడుగుతా, అదే ఇచ్చిందా, ఆమె క్వశ్చన్ అడుగుతా. ఎట్లాంటి పిల్లదో ఏమో అందరికి తెలుసు, కాలేజ్ మొత్తం తెలుసు. నిన్నే దేకింది, నువ్వు అంత నచ్చినవాట, దా అడుగుదాం. అర్థం కాలే ఏంటి మళ్ళా? అమ్మాయికి ఏమో అటెన్షన్ ఇచ్చిందిగా, ఆమెకి అడుగుదాం దా, ఎంత అటెన్షన్ ఇచ్చిందో, ఏడానికి అటెన్షన్ ఇచ్చినట్టు అనిపించిందో. నాకు కూడా క్లాస్ లో 20 మంది గెలుకుతారు, నేను అదే క్లాసు ఒక్క అమ్మాయి కన్నా మెసేజ్ చేసినా ఈరోజు అడుగుదాం దా, అదే అమ్మాయికి అడుగుదాం రా, మెసేజ్ చేసినా లేదా. అదే క్లాసు 20-30 మంది నువ్వు క్లాస్ లా, ఒక్క ప్రతి ఒళ్ళు చూసి నవ్వుతారు నాకు. నేను ఒక్కరికన్నా మెసేజ్ చేసినా మా క్లాస్ లో అడుగుదాం పా. నీకు వాడి కాలేజ్ అయితే బ్రో, నువ్వేమో అటెన్షన్ ఇచ్చిందంట, అవి చూసినా అంట, బాయ్ నచ్చిందా మెసేజ్ చేసినాట బాయ్. అరే బాయ్ బాయ్ ఒకటి. చెప్పండి. అవును, నువ్వు బస్సులో ఎప్పుడు ఎక్కినావు? అర్థం కాలేదు చెప్పా. నువ్వు బస్సులో ఎప్పుడు ఎక్కినావు? బస్సు సాయంత్రం. నేను ఆనే ఉన్నాను, నన్ను ఇచ్చినావా? హలో, అసలు ఎవరు మీ పేరేం పేరు? నా పేరు నవదీప్ అని ఉంటది. నేను ఆనే ఉన్నా, నవదీప్ అని బ్లూ కలర్ షర్ట్ ఆనే ఉన్నా. ఏమో బ్రో, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆపి నేను ఎక్కిన. సరే సరే కానీ ఓహో, నువ్వేనా అది ఆపేసింది? స్కూటీ మీద డ్రాప్ చేసిర్రు. ఓహో, అదే నేను చెప్పలేదారా? ఆగా బాయ్, ఇప్పుడు ఏం లేదు బాయ్, కాలేజ్ కి రానికి ఏం చేయమంటే దావత్ ఇద్దాం పెద్దది, కానీ మంచిగా సారీ చెప్పిన తర్వాత నీకు బిర్యానీ తినిపిస్తారా? బిర్యానీ మీరు ఎట్లయినా తినిపిస్తారు కానీ చెప్పండి. ఎట్లయినా కాలేజ్ కి రా, సారీ చెప్పి వెళ్ళిపో అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినావా వాడు ఏ కాలేజ్ అనుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? నువ్వు వాడు కాలేజ్ వాడు ఎందుకు వస్తుండు, వాడిలో నచ్చిండు అన్న ఒకటి గుర్తుందా? వాడు మన కాలేజ్ వాడు కాదు అని అన్నా. నీకు తెలుసు వాడు మన కాలేజ్ కాదని. వాడు మన కాలేజ్ కాదు అని అంటే అది నన్ను నేనే అనుకున్నా బ్రో. రివర్స్ గేమ్ అన్నా నేను అక్కడ తప్పించుకోవడానికి. వాడు మన కాలేజ్ టెన్త్ చదివినాం, ఇంటర్ చదివినాం, బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్. మాకు మ్యాథ్స్ కూడా పాస్, అన్ని సబ్జెక్టులు పాస్. గంత తిక్కొని చేయకు బ్రో. అమ్మా నువ్వు తిట్టుకున్నావు అంట, చిన్న పిల్లలకు చెప్తే కూడా నంబర్ 5th క్లాస్ పిల్లలకు పోయి. అమ్మ ఏం కథలు చెప్తున్నారా నాయన? అరే మోమ్ మీద వచ్చి చెప్పరా నాయన కథలు పడినా అని, ఇట్లా నేను కథలు పడినా సారీ అని చెప్పి వెళ్ళిపో. నాకు నేను చెప్పినా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కటి చేయలేపాడు, ఒక్కటి చెయ్యి లేపనే లేపాడు, లేపాడు. నీకు ఎంత మంది కాలేజ్ ఎంట్రీలోనే చెప్పుకుంటారా, 2 బౌన్సర్లకు చెప్పిరా బాయ్ గొడవ అవుతుంది నాకు కొట్టనీకి వచ్చి లోపలని, ఆ బౌన్సర్లకు పెట్టుకొని మాట్లాడదాం మనం. కొడితే అప్పుడు చెప్తున్నా మంచి విధంగా చెప్తున్నా, కొట్టం వచ్చి సారీ చెప్పి పో. చూసుకుందాం అంటే చూసుకుందాం, నేను రాను బ్రో నేను సారీ చెప్పను బ్రో అంటే చూసుకుందాం, అది వేరే కథ. జస్ట్ వచ్చి సారీ చెప్పి వెళ్ళిపో. మెసేజ్ చేసే ముందు ఎవడున్నాడు ఏందని తెలుసుకొని చేయాలి బ్రో. ఎప్పుడైనా ఎవడు ఏంది అని తెలుసుకొని మెసేజ్ చేయాలి. ఏదైనా మాట్లాడే బట్టి ఉంటది. క్లాస్ టైం అవుతుందిరా 7. నేను అసలు కనీసం తిట్టడం కూడా తిట్టలేదు బ్రో. అరే మంచి పని చేసినావు బ్రో, తిట్టలే నువ్వు, అదొక్కటి మంచి పని చేసినావు, తిట్టలే కానీ తిడితే వేరేది ఉండే మసలా.